సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివార్లో వాగు ఒడ్డున వెలిసిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి మాఘమ అమావాస్య జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మాఘమావాస్య కావడంతో వాగులో స్నానాలు ఆచరించేందుకు భక్తులు దేవాలయానికి పోటెత్తారు. ఉదయం నుండి క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజిరెడ్డి, ఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మాఘం అమావాస్య సందర్భంగా ప్రారంభమయ్యే కూడవెల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం నుండే లక్షల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించినట్టు తెలిపారు. 5 రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. స్నానఘట్టాల వద్ద భక్తుల కోసం నీళ్లలో నెట్లను ఏర్పాటు చేసి 16 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జాతరను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ డైరెక్టర్లు, అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడవెల్లి మాఘమాస జాతర సందర్భంగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండేటట్టుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్నానఘట్టాలలో నెట్ ఏర్పాటు చేసి 16 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగినది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తుల సౌకర్యార్థం ఎండలు బాగున్నాయి కాబట్టి చేయడం జరిగింది. భక్తులు సులభంగా దర్శనం చేసుకున్నట్టు గాను ఉత్తరం వైపున ఒక ద్వారం ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం నుండి దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత విఐపీలకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి విఐపీలకు ద్వారం సపరేట్గా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జాతర సందర్భంగా ఈ 3 రోజులు లక్షలలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నమో రామలింగాయ. శ్రీ కూడవెల్లి దేవస్థానం నందు మాఘమాస సందర్భంగా ప్రతి ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా జాతర ఉత్సవాలు స్టార్ట్ కావడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థము అన్ని వసతులు కానీ అన్ని ఏ రకమైన వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ తరఫున కానీ, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, పోలీసు వారు కానీ, వైద్య సిబ్బంది కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటున్నారు. వారి సహకారాలతో ఈరోజు జాతర ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఆ యొక్క శివుని కృప ప్రతి వచ్చిన భక్తులపైన ఉండాలని ఆ యొక్క శివుని కోరుకుంటున్నాను. ఈ యొక్క జాతరలో అందరూ సంతోషంగా పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వేడుకుంటున్నాను.